యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును న్యాయాధిపతుల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం గానుగలపేట వాస్తవ్యులు కీర్తిశేషులు మోటూరు మంగపతిరావు గారు, రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ గారి జ్ఞాపకార్థం, వారి సతీమణి మోటూరు తులసమ్మ గారు, కుమారులు కుమార్తెలు మరియు కోడళ్ళు అల్లుళ్ళు మనుమలు సహకారాన్ని అందిస్తున్నారు. తులసమ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా దయచేయండి. ఎపిసోడ్ సహకరించిన తులసమ్మ గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి కుమారులను కోడలను కుమార్తెను అలుని మనుమలను మనుమరాలను మీరు ఆశీర్వదించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మాకు దీవెనివ్వండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, గత రాత్రి కాలపు వాక్య భాగంలో గిద్యోను కుమారుడు యోతాము గిద్యోను ఉపపత్ని అయిన ఆమెకు పుట్టిన అబీమెలెకు అనే ఒక క్రూరునితో అతని యొక్క ప్రవర్తనను గురించి షెకెము ప్రజలతో చెప్పిన మాటలు ధ్యానం చేశాం. దానిలో 4 చెట్లను మిగిలిన చెట్లన్నీ తమపై నాయకునిగా ఉండమని వెళ్ళాయని, దేవుడు ఇచ్చిన పని మాని మీరు కోరిన దానిలో నేను ఎట్లుండగలుగుతానని ఒలీవ, అంజూర, ద్రాక్ష చెట్లు చెప్పగా, తుమ్మ చెట్టు మాత్రం వారిని ఆహ్వానించి మీపై నేను అధికారిగా ఉంటాను, నాలో నుండి వచ్చే అగ్ని లెబనాను దేవదారు వృక్షాలను కూడా కాల్చేస్తుంది, నా నీడను మీరు ఆశ్రయించవచ్చు అని పిలుపునివ్వటం గురించి యోతాము వివరిస్తూ ఉపమానాన్ని అబీమెలెకును ముండ్ల చెట్టుతో పోల్చి మాట్లాడాడు. ముండ్ల చెట్టుకి ఎవరు కూడా ఆశ్రయానికి వెళ్ళరు, నీడ పొందటానికి తుమ్మ చెట్టు కిందకి ఎవరు వెళ్ళరు. వేప చెట్టు కింద నుంచుంటాం, మామిడి చెట్టు కింద నుంచుంటాం, కానీ తుమ్మ చెట్టు కిందకి వెళ్ళి నీడకెళ్తానికి చూసేవి పందులే. తుమ్మ చెట్లు ఎక్కడ పడితే అక్కడ మొలుస్తాయి, దాన్ని ఎవరు విత్తక్కర్లేదు, దానికి వ్యవసాయం అక్కర్లేదు. ముండ్ల చెట్లు, పొదలు, గచ్చ పొదలు ఇవన్నీ వాటంతటవే మొలుస్తాయి. అవి నాశనకరమైన దానికి, చెడుకు సంకేతాలు. ముండ్ల చెట్టు వంటి మనుషులు ఉన్నారు. వారికి ఇతరులకు ఆశ్రయం ఇచ్చే ఉద్దేశాలు ఉండవు, ఇతరులను ఆనందింపజేసే ఉద్దేశాలు ఉండవు. తుమ్మ చెట్టు లక్షణం ఫైర్ వుడ్ కొరకే అది పనిచేసేది, అగ్నిలో కాల్చబట్టడానికి వాడేది అది. అలాగే దుష్టమైన తలంపులే కలిగి ఉంటారు. అట్లాంటి వారిని నాయకులుగా తీసుకోవటం వల్ల ప్రయోజనం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలీయులు తమంతట తాము మాకొక రాజు కావాలి అన్నట్లుగా బయలుదేరారు. అదే చెడుకు కారణమైంది. సమూయేలు అనేటువంటి న్యాయాధిపతి చివరి న్యాయాధిపతిగా ఉన్నాడు. అతడు దీర్ఘదర్శని చెప్పబడ్డాడు, ప్రవక్తగా చెప్పబడ్డాడు, 3-fold మినిస్ట్రీ చేశాడు. అతని కాలము వరకు కూడా దేవుడు పిలుచుకుని పరిపాలన చేయించాడు ప్రజల్ని. దేవుని కనుసైగలలో ఇశ్రాయేలీల యొక్క నడవడి సాగుతూ వచ్చింది, పరిపాలన సాగింది.
అధికారులు దేవుని చేత నియమించబడ్డ వాళ్ళు. అప్పుడు ప్రజలు అన్య జనాంగమునకు వలె మాకు రాజులు కావాలని లేచారు. అక్కడ వారి పతనం ప్రారంభమైంది. అలాగనే న్యాయాధిపతుల గ్రంథంలో షెకెము ప్రజలు అబీమెలెకును తమ మీద రాజుగా ఉంచుకోవటానికి ఇష్టపడ్డారు. అతడు ద్రోహం చేస్తాడు, నరహత్య చేస్తాడు, రక్తపాతం చేస్తాడు, అబద్ధాల మీద నిర్మాణం చేస్తాడు. ఇవన్నీ అతని క్వాలిటీస్. అతను కోరుకున్నాడు. అతని పక్షముగా ఉండి మీరు యథార్థంగా జరిగిస్తే, అతని పక్షంగా మీరు యథార్థంగా ఉంటే అప్పటి వరకు దేవుడు యథార్థతను బట్టి మీ జోలికి రాడు. కానీ మీరు చేసిన దానికి, అనగా గిద్యోను యొక్క కుమారులను చంపటానికి మీరు సహకరించిన దానిని బట్టి మీ పైన దేవుని ఉగ్రత తప్పదనేది యోతాము వారికి తెలియచేశాడు. తర్వాత 22వ వచనము నుండి ఈ విషయాలు మనం చూస్తాం. 16వ వచనం నుండి నేను చదివి మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. నా తండ్రి మీ నిమిత్తం తన ప్రాణమును నిర్లక్ష్య పెట్టి యుద్ధం చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాడు. అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి అతని పనికత్తె కుమారుడైన అబీమెలెకును మీ సహోదరుడైనందున షెకెము వారి మీద తన రాజుగా నియమించున్నారు. గిద్యోను ఎడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారం చెయ్యక, గిద్యోను చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయక అబీమెలెకును నియమించుకుని ఉన్న విషయంలో మీరు యథార్థంగా న్యాయంగా ప్రవర్తించామని అనుకుంటే, నేడు మీరు ఎరుపైన ఎడలను అతని ఇంటి వారిని సత్యముగా యథార్థంగా ప్రవర్తించిన ఎడల అబీమెలెకును సంతోషించండి, అతడు మీ అందరూ సంతోషిస్తాడు. ఇది నెగిటివ్ సెన్స్లో చెబుతున్నాడు. మీరు రాంగ్ వేలో ఉండి మేము బాగానే ఉన్నాం అని మీరు అనుకుంటే, ఆ రాంగ్ వేలో మీరు సంతోషిస్తున్నారు, ఇంకా సంతోషించండి, మీకు అర్థమవుతుంది అని వచ్చే భావం చెప్పాడు. సహోదరుడైన అబీమెలెకునకు భయపడి యోతాము పారిపోయి బేయేరుకు వెళ్ళి నివసిస్తున్నాడు. అబీమెలెకు 3 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల మీద ఏలికగా ఉన్నాడు. అప్పుడు యెరుబ్బయలు కుమారులకు చేయబడిన ద్రోహఫలం వారిని చంపిన అబీమెలెకుకు వారి సోదరుల మీదకి, అతడు తన సహోదరులను చంపినట్టు తన చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదకి వచ్చేటట్లు, వారు చేసిన ప్రాణహత్య వారి మీదకు వచ్చినట్లు దేవుడు అబీమెలెకును షెకెము యజమానుకును వైరం కలుగజేయడానికి ఒక దురాత్మను పంపించాడు. చూడండి, ప్రాణము తీసిన వారు, నరహత్య చేసిన వారు దాని యొక్క ప్రాణహత్య యొక్క ఫలితాన్ని వారు అనుభవించాలి. ఇది ఇక్కడ చాలా తేటగా చెప్పబడుతోంది. నిర్దోషుల ప్రాణము తీసిన వారు, వారి మధ్య పగ లేదు, ద్వేషం లేదు, ఏ కాన్స్పిరసీ లేదు, తగాదా లేదు, కానీ అన్యాయంగా ప్రాణం తీశారు. ఎందుకంటే వాళ్ళుంటే తన పదవికి ముప్పు వస్తుందేమో అని హత్య చేశాడు. కాబట్టి ప్రాణహత్యకు ప్రతిచర్య దేవుడే ఇస్తాడు. కొందరు తెలివిగా హత్యలు చేస్తారు, తప్పించుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఇచ్చేటువంటి శిక్ష నుండి ఎలా తప్పించుకుంటారు? దావీదు భక్తుడు చాలా గొప్ప భక్తుడిగా కనబడుతూ వ్యభిచారం చేశాడు. ఉరియా భార్య అయిన బెత్షెబాతో వ్యభిచరించాడు. బెత్షెబాతో వ్యభిచరించిన సంగతి రహస్యంగా ఉంచాడు. ఆమె గర్భవతి అయింది. ఆమె భర్త అప్పటికే యుద్ధంలో ఉన్నాడు. యుద్ధంలో ఉన్నవాడిని వెనక్కి పంపించి తన పాపపు క్రియ మాఫీ చేసే ప్రయత్నం చేశాడు. ఉరియా నమ్మకస్తుడు గనక ఇంటికి పోకుండా ఉండిపోయాడు. ఆ తర్వాత యోవాబుకు ఉత్తరం రాశాడు, ఉరియాను ముందు వరుసలో పెట్టేసేయని. యుద్ధంలో ముందు వరుసలో పెడితే చచ్చిపోతారు. ఉరియా చనిపోయాడనే వార్త దావీదు విన్నాడు. ఇది ప్రజలెవరికీ తెలియదు. ఇదంతా రహస్యంగా చేసుకున్నాడు. కానీ ఉరియా అను నీతిమంతుని హత్య దావీదు పైకి, దావీదు కుటుంబం పైకి వచ్చింది.
నిరంతరం దావీదు కుటుంబంలో యుద్ధం జరిగింది. అన్నదమ్ములు కొట్టుకు చచ్చిపోయారు, నరుకు చచ్చిపోయారు. దావీదు యొక్క కుమారులు తిరుగుబాటు చేసి దావీదు యొక్క ఉపపత్నులు అతను ఎదురుగా కూడారు. చాలా దారుణమైన పరిస్థితులు అతను అనుభవించాల్సి వచ్చింది. యాజ్ ఎ బిలీవర్, విశ్వాసిగా తాను చాలా కష్టాలు పడ్డాడు. ప్రాణ హత్య చేయటం, నరహత్య చేయటం చాలా భయంకరమైనదిగా దేవుడు ఎంచుతాడు. మొట్టమొదటి నరహత్య ఆదికాండం 4వ అధ్యాయంలో హేబేలుపై కయ్యను పడి చంపాడు. దేవుడు అతను నష్టం ముద్ర వేశాడు. ఎక్కడికి తప్పించుకోలేడు. అతను 7 శిక్షను రాజేశాడు. దేశదిమ్మరిని చేశాడు. తన సన్నిధిని దూరం చేశాడు. ఎంత ఏడ్చినా దేవుని సన్నిధికి వచ్చే భాగ్యం లేని వాడిగా అయిపోయాడు కయ్యను. హత్య చేసిన వారు తప్పించుకోలేరు. చట్టాన్ని తప్పించుకోవచ్చు, పోలీసుల కళ్ళు కప్పచ్చు, నాయకుల కళ్ళు కప్పచ్చు, ప్రజల కళ్ళు కప్పచ్చు, కుటుంబంలో కళ్ళు కప్పచ్చు. కానీ దేవుడు దాని ఫలితాన్ని రప్పిస్తాడు. అది వారు తప్పక అనుభవిస్తారు. చాలామంది జీవితాల్లో ఇది భూమి మీద కనపడదు. అవిశ్వాసుల జీవితాల్లో ఇది భూమి మీద కనపడదు. కానీ తీర్పులో వారు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అబీమెలెకునకు షెకెము వారికి వైరము కలగటం కొరకు దురాత్మకు అప్పగించాడు దేవుడు. దేవుడు తన తీర్పులను భూమి మీద వెల్లడి చేస్తున్నప్పుడు ఆయన ఒకటే చేస్తాడు, దురాత్మ చేతికి అప్పగించేస్తాడు. దురాత్మ యొక్క సహజ స్వభావం ఏమిటి? సాతానుని యొక్క స్వభావం ఏమిటంటే నాశనం చేయటం, నరహత్య చేయటం. కాబట్టి వైరం కలుగు చేయటం. ఆ వైరం కలుగజేయటానికి ఒక దురాత్మ వారి మధ్యన పనిచేయటం ప్రారంభించాడు. సాతాను యొక్క ప్రలోభం చేత, సాతాను యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేత, ప్రభావం చేత వారిరువురి మధ్య, వారి గ్రూప్స్ మధ్యన తగాదా వచ్చింది. మీరు ఈ హత్యాపరమైనటువంటి విషయాల ఇన్వెస్టిగేషన్స్ మీరు చూస్తే ఎవరైతే కలిసి హత్య చేశారో వారిలో వచ్చిన విభేదాలే వారిని పట్టిస్తాయి, వారిని చంపుకునేటట్టుగా చేస్తాయి, వారు తరుముకునేటట్టుగా చేస్తాయి. ఇది వాస్తవం. ఇది ఈ న్యాయాధిపతుల గ్రంథంలో కూడా చాలా తేటగా మనకు కనిపిస్తుంది. ఎలా జరిగిందంటే ఆ వంచన, షెకెము యజమానులు అబీమెలెకును వంచారంటే దే స్టార్టెడ్ చీటింగ్. మోసగించటంతో ప్రారంభమైంది. గమనించండి, ఇక్కడ అపవాది జొరబడుట చేత వారు ఒకరిని ఒకరు వంచుకునేటట్లుగా వచ్చారు. షెకెము యజమానులు అతని కొరకు మాటుగాండ్లను ఉంచారు. గమనించండి, మోసం చేశారు, మాటుగాళ్లను ఉంచారు. తర్వాత తమకు ఆ మార్గంలోకి వచ్చిన వారందరినీ దోచుకున్నారు. మోసగించటం, దోపిడీ చేయటం, 2 విషయాలు ఇక్కడ బయటపడ్డాయి. ఇది అబీమెలెకు తెలుపబడింది. అబీమెలెకు చాలా సీరియస్ అయ్యాడు. ఎబెదు కుమారుడైన గాలు అతని బంధువులు వచ్చి షెకెముకు చేరారు. ఇక్కడ ఒక బ్యాడ్ క్యారెక్టర్ ఎంటర్ అవుతోంది. మీరు గమనించాలి ఈ కాన్స్పిరసీ ఎట్లా ఉందో. అబీమెలెకునకు షెకెమునకు మధ్య ఒకప్పుడు సంధి జరిగింది. వారు కలుసుకున్నారు, వారు స్నేహం చేశారు, వారు ఒకటిగా ఉన్నారు, వారు కలిసి భోంచేశారు. కానీ వారు ఇరువురు చెడ్డవారు. రాంగ్ అగ్రిమెంట్, రాంగ్ యాక్షన్, మర్డర్ చేశారు వాళ్ళు. అందువలన దేవుడు వారిని శిక్షకు అప్పగించాలనుకున్నప్పుడు వారిలో వారికి మధ్య మోసము, వారిలో వారి మధ్య ఒకరినొకరు మాట పెట్టుకుని చంపుకునే స్థితి వచ్చింది. ఈ లోపల ఎబెదు అనే వ్యక్తి కుమారుడు గాలు అనేవాడు, అతని బంధువులు వచ్చి షెకెముకు వచ్చారు. చూడండి, అగ్నికి ఆజ్యం పోసినట్లు, అంటే అగ్నిలో నూనె పోసినట్లు అది పెరిగిపోతుంది. కనుక ఈ వ్యక్తి వచ్చేటప్పటికి ఇంకా గొడవ ప్రారంభమైంది. వారిద్దరి మధ్య ఇంకా గ్యాప్ ఎక్కువయ్యేటట్టుగా ప్రవర్తన వచ్చింది. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారట, పొలంలోనికి పోయి ద్రాక్ష పండ్లు ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణ చెల్లించి తమ దేవతల మందిరానికి పోయి
తమ దేవతల మందిరానికి పోయారు. చూడండి, అబీమెలెకు యొక్క తండ్రి గిద్యోను. గిద్యోను విగ్రహారాధనకు దూరం. అయితే షెకెము వారు బయలుదేవతకు సంబంధించినటువంటి విగ్రహారాధన చేసేవాళ్ళు. అతనితో చేరాడు వెళ్ళి అబీమెలెకు. విగ్రహారాధికులతో చేరారు. విగ్రహారాధికులు మారలేదు సరికదా, అబీమెలెకు మీద కుట్ర జరిగింది. వారు బయలుదేవత గుడికి వెళ్ళి అక్కడ పూజలు చేశారు. దానిలో అబీమెలెకును దూషించి అన్నారు, అబీమెలెకే పాటివాడు, షెకెమే పాటివాడు, అతనికి మనం ఎందుకు దాసులు కావాలి. ఇంకొక థర్డ్ గ్రూప్ ఇక్కడ రైజ్ అయ్యారు, యాంటీ గ్రూప్. యెరుబయలు కుమారుడు కాదా అబీమెలెకు, అతనికి మనం ఎందుకు దాసులు అవ్వాలి. జెబులు అనే మరొక వ్యక్తి ఇక్కడ పాత్ర పోషిస్తున్నాడు. అతడు యెరుబయలు మనిషి, అంటే అతడు ఉద్యోగి. హమోరు వారికి దాసులవుదాం కానీ మనం ఎందుకు అతనికి దాసులు కావాలి. ఆహా, నేను అబీమెలెకును తొలగించి ఉండేవాడు కదా ఇంతమంది జనం నా దగ్గర ఉంటే అని చాలా తిరస్కారమైనటువంటి మాటలు ఈ గాలు అనేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. అప్పుడు జెబులు కోపం మండినటువంటి వాడై అబీమెలెకు వద్దకు రహస్యంగా దూతలను పంపించి, ఎబెదు కుమారుడైన గాలు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు కనుక మాటు ఉంచి అతనిని తరమటానికి వెళ్ళని చెప్పి అంటున్నాడు. జెబులు గాలు అనేవారు ఒక చోటనే ఉన్నారు. ఉండి వారిలో వారికి మళ్ళీ కుట్ర వచ్చింది. జెబులు మళ్ళా అబీమెలెకును కబురు చేసి గాలును చంపటానికి రమ్మంటున్నాడు. చూడండి, కుట్ర మీద కుట్ర, కుట్ర మీద కుట్ర. ఇలాగే దొరుకుతారు చట్టానికి దుర్మార్గులు, నరహంతకులు. ఒక హత్యతో ఆగదు, ఒక దోపిడితో ఆగదు, ఒక దొంగతనంతో ఆగదు, ఒక వ్యభిచారంతో ఆగదు, ఒక ద్రోహంతో ఆగదు. ఒకదాని వెంబడి ఒకటి, ఒకదాని వెంబడి ఒకటి వీళ్ళు జరిగిస్తూనే వెళ్తారు. ఎప్పటివరకు వెళ్తారంటే నాశనమయ్యే వరకు వెళ్ళిపోతారు ఇలాంటి వాటి. కాబట్టి అబీమెలెకు వద్దకు రహస్యంగా దూతలను పంపించినప్పుడు వారు బయలుదేరి వచ్చి మాటు వేశారు. సూర్యుడు ఉదయింపగానే త్వరగా లేచి పట్టణం మీద పడమన్నారు. ఆ సమయంలో వారు చూచి వారి పట్ల ప్రవర్తించమనే వర్తమానం అబీమెలెకునకు వచ్చింది. అబీమెలెకు రాత్రి వేళ లేచి 4 గుంపులుగా విడిపోయి షెకెము మీద పట్టుకు పొంచి కూర్చునన్నారు. ఎబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణం గవి దగ్గరకు నిలిచినప్పుడు అబీమెలెకు అతనితో జల్లు పొంచి ఉండట చాలించి లేచారు. వారు ఎప్పుడైతే గాలును చూచారో అతని మీదకు లేచినప్పుడు 4 గుంపులుగా ఉన్నారు కదా, వారు దిగి వస్తుంటే గాలు జెబులుతో అన్నాడు, ఇదిగో కొండ శిఖరం మీద నుండి జనులు దిగుతున్నారయ్యా అన్నాడు. కొండల ఛాయలు మనుషుల పోల్ని కనబడుతున్నాయి తప్ప మనుషులు కాదయ్యా అంటున్నాడు. అంటే గాలు ఐడెంటిఫై చేశాడు, శత్రువులు వస్తున్నారు, అబీమెలెకు గ్రూప్ వచ్చేస్తున్నారు అనేది గాలు గ్రహించాడు. కానీ అతన్ని డైవర్ట్ చేస్తున్నాడు జెబులు. కనుక పక్కలో బల్లెంలానే వారిలో వారే తయారవుతారండి చెడ్డవారు. అపనమ్మకత్వం, ఒకరి పట్ల ఒకరు సృష్టించుకుంటారు, ఒకరి మీద ఒకరు లేచి సాక్షులుగా నిలబడతారు, ఒకరినొకరు చంపుకోవటానికి వెనకాడరు. ఇది నరహంతకుల యొక్క స్వభావాలు అంటివన్నీ. కాబట్టి జనులు కొండ శిఖరం మీద వస్తున్నారంటే అవి చెట్లు అన్నాడు. మరలా అంటున్నాడు, ఎత్తైన స్థలం నుండి జనులు దిగుతున్నారు, ఒక దండు శకునగాండ్లు మత్తకి వృక్షంతో వస్తున్నారు అని అన్నాడు. జెబులు అతనితో అంటున్నాడు, ఏమి ఇప్పుడు భయపడుతున్నావా? అబీమెలెకు ఎంతటి వాడని నువ్వు అన్నావు కదా, నీ పరాక్రమం చూపు యుద్ధానికి వెళ్ళని చెప్పి అంటున్నాడు. అప్పుడు గాలు షెకెము యజమానులు ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధం చేశారు కానీ అతను జయించలేకపోయారు. ఎందుకంటే ప్లాన్డ్గా ఉన్నాడు అప్పటికే అబీమెలెకు. కనుక అబీమెలెకు యొక్క బృందాన్ని గాలు యొక్క బృందం ఎదిరించలేక పారిపోయారు. అనేకులు గాయపడి పట్టణాల్లోకి వచ్చారు. అబీమెలెకు అరూమాలో దిగాడు. గాలు అతని బంధువులు షెకెములో నివసింపకుండా జెబులు అనే వ్యక్తి తోలేశాడు. ఆధిపత్య పోరు, నాయకత్వంలో ఆధిపత్య పోరు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ 9వ అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో ఒక చెడ్డ పరిణామాలను సూచిస్తోంది. మరునాడు జనులు పొలంలోనికి బయలుదేరారు. ఒక ప్రక్కగా షెకెము వారు నాశనం చేయబడుతూ వస్తున్నారు,
మరి ఒక ప్రక్క అబీమెలెకు నాశనం కావాలి. అది ఎట్లా జరుగుతోంది? అబీమెలెకునకు జనులు పొలములలోనికి వెళ్ళారనేది తెలిసినప్పుడు 3 తెగలుగా పట్టణాల్లో మాటు వేశారు. జనులు పట్టణం బయలుదేరి వస్తున్నారన్నప్పుడు వారిని హతం చేశాడు. అబీమెలెకు అతనితో ఉన్న తెగలు ఇంకా సాగి పట్టణపు గవిని ప్రదేశం దగ్గర 2 తెగలు పరిగెత్తుకుపోయి పొలంలో ఉన్న వారందరిని కూడా హతం చేశారు. అలాగన ఆ స్థలం అంతా కూడా శవాలతో నిండిపోయింది. అక్కడ ఉప్పు జల్లించారు. చూడండి, ఒక్కొక్క శత్రువుని ఎట్లా నాశనం చేస్తున్నారు. ఎవరైతే తమను రాజుగా నిలబెట్టారో వాళ్ళనే అబీమెలెకు మరలా చంపటం ప్రారంభించాడు. అందుకే ముందే చెప్పాడు, నాలో నుంచి అగ్ని లేచి తగలబెడుతుంది మిమ్మల్ని అని. అబీమెలెకు చెడ్డవాడు, షెకెము వారు చెడ్డవారే. చెడ్డవారి యొక్క ఐక్యత చెడు కార్యమును సాధించి అమాయకులను నిర్దోషులను పాడు చేస్తే ఆ చెడ్డవారిని దేవుడు శిక్షించిన విధానం గంభీరంగా వర్ణించబడింది ఈ అధ్యాయంలో. షెకెము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఏల్బేరీతు యొద్ద గుడి యొక్క కోటలోకి చొరబడ్డారు. షెకెము గోపుర యజమానులు కూడి ఉన్నారు అనే సంగతి అబీమెలెకు తెలిసినప్పుడు అబీమెలెకు సల్మోను కొండనెక్కి గొడ్డల చేత పెట్టుకుని చెట్ల కొమ్మలు నరుక్కొస్తూ అన్నాడు, నేను చేసినట్లు మీరు చేయండి అన్నాడు అందరినీ, అతని గ్రూప్ని. వాళ్ళంతా చెట్ల కొమ్మలు తీసుకొచ్చి ఆ గోపురం దగ్గర పెట్టి తగలబెట్టేశారు. 1000 మంది అగ్నికి ఆహుతైపోయారు. చూడండి ఏ విధంగా ఒకరినొకరు నాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు వీరు మిత్రులుగా ఉన్నారు, కానీ బేసికల్గా వాళ్ళు చెడ్డోళ్ళు. వారి అభిప్రాయాలు మంచి కాదు, వారి ఉద్దేశాలు మంచి కాదు, వారి ఐక్యత అనైతికమైనటువంటి ఐక్యత. ఒకరినొకరు ద్రోహం చేసుకున్నారు తర్వాత. ఎందుకంటే దేవుడు ఈ అనైతిక ఐక్యతను ఎలౌ చేయడు. అది ద్రోహానికి కీడుకు కారణం అవుతుంది నీతిమంతులకు. ఆ తర్వాత తెబెస్ అనేటువంటి ప్రదేశానికి అబీమెలెకు వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు. ఆ పట్టణం యొక్క నడుమ ఒక బలమైన గోపురం ఉంది. స్త్రీ పురుషులు యజమానులు అక్కడికి పోయి పారిపోయి తలుపేసుకుని కొండ శిఖరం మీదకి ఎక్కారు. అబీమెలెకు ఆ గోపురం వద్దకు వచ్చి దాని మీద పడి అగ్ని చేత దాన్ని కాల్చడానికి మరలా పాత షెకెముపురం దగ్గర ఉన్నటువంటి ఏల్బెరీతు గుడి దగ్గర చేసినట్టుగా ఇక్కడ కూడా చేయాలని చెప్పి గోపురం దగ్గరికి వచ్చాడు. అతడు అక్కడికి ఆ విధంగా వస్తాడని తెలుసు వాళ్ళకి. అందుకే అందులో ఒక స్త్రీ ఏం చేసిందంటే అబీమెలెకు తల మీద తిరగటరాయి దెమ్మను విసిరేసి గోపురం దగ్గరికి వచ్చాడు, కానీ పైన ఉన్నటువంటి శత్రు సమూహాన్ని చూసుకోలేకపోయాడు. వెంటనే అతను తల పగిలిపోయింది, కపాలం పగిలిపోయింది. షెకెము వారిని అబీమెలెకు నాశనం చేశాడు. అబీమెలెకును తెబెసు వారు నాశనం చేస్తున్నారు. ఒక స్త్రీ చేతిలో పగిలాను అనేటువంటి నింద ఎవరు అనకుండా నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతను పొడవుగా అతను చనిపోయాను. అబీమెలెకు చనిపోయిన ఇశ్రాయేలు తెలుసుకున్నప్పుడు ఎవరు చోటికి వారు పారిపోయారు. అబీమెలెకు తన 70 మంది సహోదరులు చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహాన్ని దేవుడు అతని మీదకు రప్పించాడు. షెకెము వారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తల్ల మీదకే రాజేశాడు. యెరుబ్బేలు కుమారుడైన యోతాం యొక్క శాపం వారి మీదకి వచ్చింది. తన సహోదరులు 70 మందిని పోగొట్టుకున్నటువంటి యోతాము చిన్నవాడు కార్చిన కన్నీటితో అతడు వారి పట్ల ఇచ్చినటువంటి మాట దేవుడు నెరవేర్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకనే చాలా మంది చెబుతారు కన్నీరు ఊరికినే పోదురా జాగ్రత్త అని. దాన్ని కొంతమంది సామెతగా ఉసురు తోలుతుంది అని అంటారు, చూశారు. దుర్మార్గులు అంతమొందుతారు. వారు తాత్కాలికంగా పైచేయిగా కనబడతారు అంతే, కానీ నీతి జయిస్తుంది. అటువంటి వారి తరతరాలు నాశనం అవుతాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని జనరేషన్స్ బాగున్నట్టు కనబడతారు వాళ్ళు, కానీ దారుణంగా మోసగించబడతారు, దారుణంగా హత్య గావించబడతారు, దారుణంగా నాశనం చేయబడతారు. ఒక్కొక్క జనరేషన్లో ఇమీడియట్గా రిఫ్లెక్షన్ కనపడకపోవచ్చు. ఆ కుటుంబాన్ని రూట్తో సహా దేవుడు తీసేయటానికి 1-2 జనరేషన్స్కి కొన్ని చోట్ల అధికారం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. చివరికి నాశనము వారికి వచ్చి తీరుతుంది అనేది ఇక్కడ చెబుతున్నాడు. ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగు చేసేవాడు ఉన్నాడు. ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపడినప్పుడు సంరక్షించగలిగిన దేవుడు ఉన్నాడు. అది మరిచి
అబీమెలెకు లాంటి తుమ్మ చెట్టును వారు కోరుకుంటే వారికి ఏం సంభవించిందో మనం చూసాం. సోదరుడా, సోదరి, ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందాలి, హృదయాన్ని మార్చుకోవాలి. మానవ సహజ సిద్ధమైన పాప ఇచ్ఛల నుండి మానవుడు విడిపించబడాలి. మారు మనసు పొందటానికి ప్రభువు సహాయాన్ని కోరుకోవాలి, పశ్చాత్తాపడాలి, నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. హృదయంలో ఉన్నటువంటి కోపం, ఉద్వేగం కొన్ని సందర్భాల్లో మనల్ని పక్కదారి పట్టిస్తాయి. మనం ఏం చేస్తున్నాము, మనం ఏం మాట్లాడుతున్నాము, అవి మనల్ని పట్టిస్తాయి అనేటువంటి ఆలోచన లేనివారుగా తయారవుతాం. అందుకని హృదయమును జాగ్రత్తగా కాపాడుకోవాలి, నోటి మాటను జాగ్రత్తగా కాపాడుకోవాలి, మాట ఇస్తే నెరవేర్చడం నేర్చుకోవాలి, చెడు కొరకు ఐక్యత చెందటం మానేయాలి. అది మీ జీవితాల్లో ఉండటానికి వీలు లేదు. తాత్కాలికమైన అధికారం కొరకు, తాత్కాలికమైన లబ్ధి కొరకు శాశ్వతంగా ఉండే శాంతిని పోగొట్టుకోకూడదు. కష్టాలనైనా ఆహ్వానించండి, శ్రమలనైనా ఆహ్వానించండి, ఆశీర్వదించబడతారు. కానీ తాత్కాలికంగా కలిగే లాభం కోసం పరుగులెత్తకండి. హృదయంలో దేవుని చిత్తము నీ పట్ల లేని దాని కొరకు అరులు చాచకండి. దేవుడు నిన్ను కోరుకున్న రీతిలో నీవు జీవించడానికి ఇష్టపడాలి. అప్పుడే నీకు శాంతి, నీ కుటుంబానికి మేలు, దీవెన దొరుకుతుంది. 9వ అధ్యాయం మనం ముగించుకున్నాం. రేపటి వాక్య ధ్యానంలో 10వ అధ్యాయం ప్రారంభించుకుందాం. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును న్యాయాధిపతుల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకుంటున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం గానుగలపేట వాస్తవ్యులు కీర్తిశేషులు మోటూరి మంగపతిరావు గారు, రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ గారి జ్ఞాపకార్థం, భార్య శ్రీమతి మోటూరు తులసమ్మ గారు, కుమారులు, కోడళ్ళు, కుమార్తె, అల్లుడు, మనుమలు, మనుమరాండ్రు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబం కొరకు ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. మీరిచ్చిన వాక్య ధ్యానం కొరకు వందనాలు. వాక్యోపదేశానికి సహకారం అందించిన తులసమ్మ గారి కొరకు, వారి బిడ్డల కొరకు కృతజ్ఞతలు. వారిని ఆదరించండి, ఆశీర్వదించండి. రక్షణ పొందిన ప్రజలు రక్షించబడ్డానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.